మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఇప్పుడున్న ఈ నియోజకవర్గంలో కొండ రెవెన్యూలో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారే కానీ వాళ్ళకి ఎటువంటి అథారిటీ కానీ వాళ్ళకి ఎటువంటి ఇచ్చింది లేదు ఇంతవరకు. ఏ గవర్నమెంట్ రాని ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం ఇదిగో ఇస్తున్నాం అని చెప్పటమే కానీ ఇలా బాధ్యతగా తీసుకొని ఆయన ఎక్కిన 10 నెలల్లోనే అందరినీ పిలిచి పట్టాలు ఇచ్చి బట్టలు పెట్టి పంపిస్తున్నారు. అదొక్క ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది ఈ నియోజకవర్గం. తర్వాత ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి, అందరూ సంతోషంగా ఉన్నారు. గత పరిపాలనకి ఇప్పటికి డిఫరెన్స్ ఏమన్నా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలికే లేదు, అసలు పోల్చొద్దు. చాలా మంచి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వం ప్రజలు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకు అంటే గతంలో బాగానే చేశాను అది ఇదని అంటున్నారు కదా. ఏం చేశాడు? రౌడీజం చేశాడు, దుర్మార్గాలు చేశాడు, అవినీతి చేశాడు. ప్రోత్సహించి వాళ్ళతో అవినీతి చేయించాడు కాబట్టి చాలా బాగుంది అంటాడు. రాష్ట్రంలో ఎలా ఉంది గవర్నమెంట్? రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చినాక అభివృద్ధి పరుగులు తీస్తుంది, నో డౌట్. ప్రతిపక్షాలు ఉన్నటువంటి రూలింగ్ పార్టీ ఇదివరకు ఎన్నో అబాకులు ప్రవాహాలకు కలిసినా సరే ప్రజలు ఎవరో నమ్మే దశలో లేరు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో లోకేష్ బాబు గారి పాదయాత్రప్పుడు యువగలంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి వారికి, ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వారికి ఇల్లు కానీ, స్థలంలో అది వరకు గవర్నమెంట్ స్థలాల్లో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వటం కానీ చాలా గొప్ప విషయము. అవసరాల్లో ఒక ముఖ్యమైన అంశం. చాలా బాగుందండి ఈ గవర్నమెంట్. ఇప్పుడు పాత గవర్నమెంట్ పోవాలని మేము కసితో ఎండలో నుంచుని మరి రాత్రి 10:30 దాకా ఓటు వేసాం. గత పరిపాలనకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్? చాలా ఉందండి, చాలా డిఫరెన్స్ ఉంది, కనబడుతుంది అలాగా. గతంలో ఎలా ఉంది? బాబోయ్ ఏం చెప్పాలంటే అర్థం అవట్లేదు కానీ మరి ఆ పరిపాలన మాత్రం మళ్ళీ జీవితంలో మాకు వద్దండి. గత పరిపాలనకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉంది. రోడ్లు కానీ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ కానీ అన్ని బాగున్నాయి, పరిపాలన బాగుంది. సార్ ఈ రోజు అమరావతికి నిధులు తేవటంపై ఈ గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, నైస్. మాది కూడా అమరావతి రీజియన్ లోనే వన్ ఆఫ్ ది నీరుకొండ. ఈ గవర్నమెంట్ P4 విధానం తీసుకురావటంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా శుభప్రదమైన ఐడియా. ఎందుకంటే ఇవాళ సంపాదించిన వ్యక్తులు చాలా మంది సంఘంలో ఉన్నారు. వారికి మళ్ళా సంఘానికి వారి వంతుగా ఎంతో సహాయం చేయాలనే ఉద్దేశం ఉన్నది. కానీ గవర్నమెంట్ దాన్ని గవర్నమెంట్ ఇలాంటి చంద్రబాబు నాయుడు తీసుకురావడం కరెక్టేనంటారా? 100% కరెక్ట్. దీని వలన సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.